ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపదగదా అని వాక్యం సెలవిస్తుంది. మనుషుల వలన మనకు కీడు కలుగుతుంది, కానీ దేవుని వల్ల మనకు కీడు కలుగుతుందా? దేవుడు మనుషులకు ఉద్దేశపూర్వకంగా కీడు తలపెడతాడా? చాలామందికి పరీక్షలంటే భయం. సరిగ్గా చదవకపోవడం వలనో, మంచి మార్కులు రాకపోతే ఫెయిల్ అవుతారనో పరీక్షలను అంతగా ఇష్టపడరు. పరీక్షలకి భయపడి చాలామంది చదువును మధ్యలోనే ఆపేస్తారు. ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలంటే భయపడతారు. నానా రకాల పరీక్షలు చేస్తారని, సూది వేస్తారని, సలైన్ కడతారని, పథ్యం ఉండాల్సిందేమని భయపడతాం. ఏదైనా సరే పరీక్ష అనగానే మనిషిలో ఒక రకమైన గుబులు ఉంటుంది. ఏ పరీక్ష అయినా మనిషికి మేలు చేస్తుంది, కానీ కీడు చేయదు. పరీక్ష కష్టంగా ఉంటుందని భయపడి పారిపోతే దాని పర్యవసానం జీవితాంతం భరించాలి. అప్పుడు పుట్టిన పిల్లలకి అంటువ్యాధులు సోకకుండా టీకాలు వేస్తారు. టీకాల వల్ల పిల్లలకు జ్వరం రావడం, టీకా వేసిన దగ్గర పుండు ఏర్పడి కొన్ని రోజులు పిల్లలు ఏడుస్తుంటారు. వాళ్ళు ఏడుస్తారని టీకా వేయడం మానము. భవిష్యత్తులో వారికి ఎలాంటి రోగం వచ్చినా తట్టుకోవడానికి టీకా వేస్తారు. అలాగే మన దేవుని విశ్వాసం ఎదగడానికి, కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవునిలో నిలకడగా ఉండడానికి దేవుడు కూడా మనకు పరీక్షలు పెడతాడు. ఆ క్రమంలో మనిషి కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని మనం కీడులాగా భావిస్తాము. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడని చాలామందికి తెలియదు. బైబిల్ పరిజ్ఞానం లేకపోవడం వలన దేవుని గురించి తెలియక దేవుడు ఎప్పుడు మనుషులకి మేలు చేస్తాడు తప్ప కీడు ఎందుకు చేస్తాడులే అన్న భావంలోనే ఉంటారు. దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. మనం ఎంత ఎక్కువ చదువుతామో అంత పెద్ద పరీక్షలకు సిద్ధపడాల్సి ఉన్నట్టే, మనం దేవుని అందులో విశ్వాసంలో ఎంత ఎక్కువగా ఎదగాలనుకుంటామో దాన్ని తగ్గినట్లుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గంను కలగజేయను. ఎంత పెద్ద పరీక్షలను మనం ఎదుర్కొంటామో అంతగా విశ్వాసం బలపడతాము. మీ విశ్వాసములకు కలుగు పరీక్షకు ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధముల శోధన పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో చెప్పడం జరిగింది. ఇలా తరచుగా మనం పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు మనకు ఓర్పు, సహనం అలవాటు అవుతుంది. అప్పుడు మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా అది దేవుని నుండి వచ్చే పరీక్షగా భావించి యోబు వలె దేవుని వలన మేము మేలు మాత్రమే కాక కీడును మనం అనుభవింపతగదా అని చెప్పగలిగే స్థాయిని సంపాదించుకుంటాము. దేవుడు మనకి పెట్టే పరీక్షలను ఎదుర్కోవడానికి మానసికమైన సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా కొరకు సిద్ధపరిచిన మేలును నిమిత్తం నువ్వు పెట్టే పరీక్షలను మేము ఎదుర్కొనే విశ్వాసం మాకు దయచేయమని యేసయ్యను మనం అడుగుదాం. ఆ రీతికి మనము సిద్ధపడదాం. దానికి నువ్వు సిద్ధమా? దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.